నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థిగా వెల్దండి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మట్టా యాదమ్మ నామినేషన్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్గా గెలిచిన వారు రాబోయే 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి సాధించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారిని వార్డు సభ్యులుగా సర్పంచులుగా గెలిపించుకుంటే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయని, అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యేగా వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఓటర్లను కూడా కోరారు. మంత్రుల దగ్గర ఒత్తిడి తెచ్చి నిధులు సాధించి కల్వకుర్తిని అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందితే నాకు తృప్తి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మన ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఇంకో 10 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను మెజార్టీ గ్రామ పంచాయతీలలో గెలిపించుకొని ఆయనకు బహుమతిగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి గెలిపించుకోవాలని కోరారు. అధికారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజలు ఈ 2 సంవత్సరాలలో, గత 2 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బీదలకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాని ద్వారా ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి, ముఖ్యంగా రాబోయే 3 సంవత్సరాలు కూడా, అంటే ఇప్పుడు సర్పంచ్ని ఎవరిని ఎన్నుకున్నా కూడా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పనులు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన మంచిగా చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి ఒక ఎమ్మెల్యేగా కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించినట్లు అవుతాయి. తప్పనిసరిగా ఆ గ్రామాలు పూర్తి స్థాయిలో కృషి చేసి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేమెక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, డిప్యూటీ సర్పంచ్ కావచ్చు, వాళ్ళు మాకు ఇది కావాలి, మా గ్రామంలో మేము కాంగ్రెస్ నుంచి గెలిచినాము, ఓట్లు వేశారు అని చెప్పి వస్తున్నప్పుడు మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది. మేము మంత్రుల దగ్గరికి వెళ్ళేసేసి ఆయా శాఖలకు సంబంధించినటువంటిది డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్స్ను, సర్పంచ్ను, డిప్యూటీ సర్పంచ్ని గెలిపించుకోవడం నుంచి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి గ్రామంలోని. మళ్ళొకసారి కల్వకుర్తి వైజ్గా, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా కూడా పూర్తి బాధ్యత తీసుకొని చేస్తాం. ఇప్పటికే చాలా బాగా చేసినాం. ఇది ఎలక్షన్ టైం కాబట్టి అవన్నీ ఫండ్స్ ఇవి తెచ్చినాం, అవి చెప్పడం కరెక్ట్ కాదు. చాలా పెద్ద ఎత్తున కల్వకుర్తి డెవలప్మెంట్ ఇప్పటికే చేసి ఉన్నాం, ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థ